వెల్కమ్ బ్యాక్. బంద్ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజు, అండ్ ఓవర్ టు యు. కర్ణ మహారాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నాయకులపై అవలంబించిన తీరుపై ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు బాబ్లీ ప్రాజెక్టును చూడడానికి వెళ్ళిన బృందాన్ని వాళ్ళు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతోపాటు తాను తప్పు చేయకుండా అరెస్ట్ చేయాలని నిరసిస్తూ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ప్రస్తుతం ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా టీడీపీ నాయకులు నగరంతో పాటు ఏపీ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా కూడా అందరూ రోడ్లపై టీడీపీ నాయకులు చేరుకొని బంద్ను చేపడుతున్నారు. ఎటువంటి బస్సులు కానీ లేకుండా వ్యాపార సంస్థలు కానీ ఏవి కూడా నడవకుండా రోడ్లపైకి వచ్చేసి తెరిచి ఉన్న దుకాణాలను సైతం బంద్ చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్లో కొద్దిసేపటి క్రితం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించడం జరిగింది. రోడ్డుపై పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడిదక్కడ అస్తవ్యస్తంగా మొత్తం పూర్తిగా కూడా నిలిపివేయడం జరిగింది. తెరిచి ఉన్న దుకాణాలే కానీ మిగతా విద్యా సంస్థలే కానీ ప్రతి ఒక్క వాటిని కూడా బంద్ చేయించడం జరిగింది. ఆ బంద్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, మనం ఇక్కడ చూసే విజువల్స్ కూడా అక్కడ సికింద్రాబాద్ సంబంధించిన ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ అనంతరం ప్రాంతం అంతా కూడా రోడ్డును పూర్తిగా కూడా స్తంభింపజేశారు. ఆ స్తంభించడానికి అక్కడ ముందు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నాలో భాగంగానే రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆడికి చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపట్టిన ఈ ధర్నాకు రోడ్ల డంతో ఇక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు. బస్సులు కూడా అంతంత మాత్రమే నడుస్తున్నాయి. ఆ బస్సులు కూడా పూర్తిగా కూడా స్తంభించడం, దాంతోపాటు విద్యా సంస్థలు బంద్ అవ్వడం, ఈ బంద్ ఈరోజు బంద్ కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కర్ణ